ఎంత బాగుందో, బంగినపల్లి మామిడి పండు ఎంత టేస్టీగా ఉందో. సమ్మర్లో నాకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. మాకు తోట కూడా ఉంది. ఏం చేద్దాం, ఈసారి మా తోట లాస్ట్లో ఉందంట. తినడానికి మామిడికాయలు వస్తాయో లేదో తెలియదు, కానీ మేమైతే కొనుక్కొని తింటున్నాం. మా నాన్న అయితే ఇంకా నెల రోజుల్లో పంపిస్తాను, కాస్తున్నాయి ఎంతో కొంత తినడానికి ఉంటాయిలే అని అన్నాడు. లెట్స్ చూద్దాం. సో నాకు అట్లా సమ్మర్లో మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. తాటి ముంజలు, సో ఎంత తిన్నా కూడా తాటి ముంజలు బాడీని కూల్ చేస్తుంది, బట్ కొంచెం మామిడికాయలు వేడి చేస్తుంది కాబట్టి కాస్త చూసుకొని తినండి. అండ్ ఈ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండండి, ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి. సో ఇంట్లో పిల్లలకు అయితే నేను డైలీ ఈ వాటర్ మిలన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, లేకపోతే తాటి ముంజలు పిల్లలు తినట్లేదు, బట్ మేము తింటున్నాము. సో ఏదో ఒక జ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. సో అట్లా తీసుకోండి. అండ్ కొబ్బరి బోండం మస్ట్ అనమాట ఈ సమ్మర్లో. సో స్టే హైడ్రేటెడ్. అసలు ఏంటి వీడియో స్టార్టింగ్లో తమ్నీల్ ఒకటి ఉంది, ఇప్పుడు ఏంటి ఫ్రూట్స్ గురించి చెప్తున్నాను. నాకెందుకో ఫ్రూట్స్ తినడానికే కాదు, శారీ మీద ప్రింట్స్ చేయడానికి కూడా బాగుంటాయి కదా. సో అట్లా యాక్చువల్లీ నేను ఆ బ్లాగ్స్ దొరుకుతాయేమో అని అనుకున్నాను శారీ మీద ప్రింట్ చేయడానికి. లేదు, నేను శారీ మీద ప్రింట్ చేయడానికి ఆ బ్లాగ్స్ తయారు చేసుకున్నాను. ఏ ఫ్రూట్స్ వేస్తున్నాను శారీ మీద అనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బట్ అంతకన్నా ముందు సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. నా హెయిర్ చూసారా ఎంత హెయిర్ ఫాల్ ఉందంటే, ఆఫ్టర్ డెలివరీ అంటే ఫస్ట్ డెలివరీ తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ ఉంది. సో సెకండ్ డెలివరీ తర్వాత అసలు హెయిరే ఉండట్లేదు. ఎన్ని షాంపూస్ చేంజ్ చేశాను. నా హెయిర్ ఫాల్ జస్ట్ ఇప్పుడు కోమ్ చేసినందుకే ఇంత హెయిర్ వచ్చింది. దేవుడా, ఇది రోజు చూసుకుంటూ ఉంటే ఎంత బాధేస్తుంది తెలుసా. ఇంత హెయిర్ ఫాల్ అవుతూ ఎన్ని చేంజ్ చేసినా మళ్ళీ మొదటికే వస్తుంది. అప్పుడప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అస్సలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ మధ్య ఏంటంటే రీసెంట్గా నేను ఒకటి ట్రై చేశాను. ఇది యాక్చువల్లీ వర్క్స్. అంటే 3 వాషెస్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. సో ఇది వచ్చేసి ది డర్మాకోలో పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అనమాట. సో బేసిక్గా ఫస్ట్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. సో హెయిర్ ఫాలికల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. దానివల్ల స్కాల్ప్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇండియాస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ అడ్వాన్స్డ్ యాక్టివ్ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఎందుకంటే ఇందులో సైంటిఫికల్లీ ఫార్ములేటెడ్ విత్ అనగైన్ కాపర్ పెప్టైడ్స్, అలాగే ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఇది బూస్ట్ స్కాల్ప్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ వైటలిటీకి సపోర్ట్ చేస్తుంది. హెయిర్ వచ్చింది అంటే 1 వాష్లోనే మనకి ఇంత డిఫరెన్స్ కనిపిస్తే 3 వాషెస్లో చాలా మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. జస్ట్ 3 వాష్లోనే 87% వరకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ జస్ట్ 3 వాష్లోనే 94% వరకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. హెల్దీ స్కాల్ప్, హెల్దీ హెయిర్ అండ్ లెస్ హెయిర్ ఫాల్. ఇందులో కాపర్ పెప్టైడ్ ఉంది కాబట్టి స్కాల్ప్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఫాలికల్ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫాలిజిన్, అనలోప్ అండ్ అనగైన్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా, జస్ట్ 1 వాష్లోనే ఎంత డిఫరెన్స్ కనిపిస్తే 3 వాషెస్లో మేజర్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో మీరు కూడా ది డర్మాకోలో పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూని ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇది ది డర్మాకో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ది డర్మాకో వెబ్సైట్లో కనుక తీసుకుంటే నా కోడ్ని యూస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే యూల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మింత్రాలకు కూడా అవైలబుల్గా ఉంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్.
ఏవేవైతే ఫ్రూట్స్ నేను శారీ మీద ప్రింట్ చేయాలనుకున్నానో అవన్నీ కూడా ఇలా రబ్బర్ దాని మీద ఇలా లేజర్ కట్ చేయించుకున్నాను అనమాట. సో నాకు తెలిసిన అంకుల్ అంటే సో వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్నాను. మేబీ అందరికీ చేయకపోవచ్చు, బట్ చాలా బాగా వచ్చాయి. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చాయి. బట్ ఈ రబ్బర్ స్టాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మనం శారీ మీద ప్రింట్ చేయలేం, హోల్డ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండదు. సో అవి రాగానే చూస్తున్నా ఎలా వచ్చాయి ఏంటి. సో పేపర్ మీద ప్రింట్ చేస్తే బాగా అయితే వచ్చాయి, బట్ శారీ మీద ఎలా వస్తాయి ఏంటి అని చూసుకుంటే మా మున్నుగాడు నాకు అని లాక్కుంటున్నాడు, ఎక్కడ పోగొడతాడు అని టెన్షన్. కాకపోతే మళ్ళీ దీన్ని రబ్బర్ స్టాంప్ అనేది అంటే హోల్డ్ చేయడానికి రబ్బర్ స్టాంప్ ఎలా అయితే పట్టుకోవడానికి గ్రిప్ కోసం చేయించాలన్నమాట. సో మనకి క్లాత్ మీద వేయడానికి సో అక్రిలిక్ కలర్స్ అలాగే పోస్టర్ కలర్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఈ అక్రిలిక్ కలర్స్ ఏంటంటే బ్రష్తో వేయడానికి చాలా కంఫర్టబుల్ అండ్ బ్లాక్స్ ఉంటాయి కదా, సో ఇమ్మీడియట్గా ఇలా తీసుకొని ఇలా ప్రింట్ చేయడానికి సో అంటే క్లాత్ మీద ఇది పోదనమాట. సో కాదు అలా కాదు, నేనైతే ప్రస్తుతానికి పోస్టర్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే సో ఇవి ఈజీగా స్టిక్ అవుతాయి. అండ్ హోలీకి కూడా నేను డిఐవై చేశాను కదా, సో అప్పుడు కూడా ఈ కలర్స్ యూస్ చేశాను. ఇప్పటికీ అవి పోలేదు, 2 వాషెస్ అయ్యాయి, పోలేదు. బట్ ఇది ఏంటంటే బ్రష్తో తీసుకొని డైరెక్ట్గా పెయింట్ వేస్తాం కదా, అలాంటప్పుడు అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తే మంచిది. బట్ నేను పోస్టర్ కలర్స్ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి, ఇంకా ఏ కలర్స్ యూస్ చేస్తే బెటర్, ఈ పోస్టర్ కలర్స్ యూస్ చేసినప్పుడు ఏం చేయాలి. సో ఇప్పుడు అక్రిలిక్ కలర్స్ నేను దీని మీద శారీ మీద ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి. సో ఇవి కొంచెం కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి, నేర్చుకోవడం కాదు బేసిక్గా ఇవి ఇంట్రెస్ట్, టైం దొరకదు అంతే. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఐడియా ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్స్ చేయండి. లెట్స్ స్టార్ట్. పళ్ళు కదా, పళ్ళుకి ఇలా కూడా వేస్తున్నాం అనమాట. సో పళ్ళులో కొంచెం ఎక్కువ వర్క్ కనిపించడానికి. శారీ అంతా ఫుల్ వర్క్ చేయకుండా ఓన్లీ కింద కుచ్చుల దగ్గర వేసాం అండ్ పళ్ళులో ఇలా వేసాం అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. సో చూడ్డానికి ఎలా ఉంది అండ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ చేయండి. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే కలర్ కాంబినేషన్ ఏదైతే బీచ్ కలర్ మీద ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఆరెంజ్ జ్యూస్, లెమన్ హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో ఆరెంజ్ జ్యూస్, వైటమిన్ సి వస్తుంది కాబట్టి లెమన్ జ్యూస్ మంచి తాగండి. ఓకే, సో ఫస్ట్ శారీ అయితే అయిపోయింది. సో సెకండ్ శారీ స్టార్ట్ చేద్దాం. సెకండ్ శారీ ఏ ఫ్రూట్? సో నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ కూడా ఇలాగే చేయించాం చూడండి. సో ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ ఎలా వస్తున్నాయి అనేది చూస్తున్నాను. నైస్ కదా. సో ఇది కట్ చేసిన స్ట్రాబెర్రీ, ఇది కట్ చేయక ముందు స్ట్రాబెర్రీ. సో రెండింటికి పైన తోక అయితే ఉంది. తోక గురించి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ ట్రయల్ అయితే అయిపోయింది, కానీ
ఏ కలర్ మీద స్ట్రాబెర్రీ బాగుంటుంది, సో నేను పిస్తా గ్రీన్ తీసుకున్నాను. యాక్చువల్లీ స్కై బ్లూ మీద చాలా బాగుంటుంది, వైట్ మీద సూపర్గా ఉంటుంది. బట్ లాస్ట్ టైం కూడా నేను వైట్ శారీ మీద చేశాను. ఈసారి వైట్స్ అసలు ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఈ కలర్ ఎలా ఉంటుంది చూద్దాం. సో దీని మీద రెడ్ కలర్ చాలా బాగుంటుంది. ఇది స్ట్రాబెర్రీ శారీ. సో ఇప్పుడు స్ట్రాబెర్రీ కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు పిస్తా గ్రీన్ మీద రెడ్ కలర్ స్ట్రాబెర్రీ చాలా బాగుంది. సో ఈ స్ట్రాబెర్రీలో కూడా ఫుల్ స్ట్రాబెర్రీ అండ్ కట్ చేసిన హాఫ్ స్ట్రాబెర్రీ, సో అక్కడక్కడ అలాగ ర్యాండమ్గా వేసేసాము. ఇట్ టేక్స్ ఇది 1/2 hour నుంచి 45 minutes వరకు పట్టింది ఒక్క శారీ. సో ముందు శారీ అయితే 1 hour పైన పట్టింది అనమాట. సో ఈజీగా మనమే ఇలాగ చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. సో ఇలాగ నాకు మంచి కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది, మంచి వైబ్రెంట్ లాగా అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్. ఇది కట్టుకున్న తర్వాత చూద్దాం. బ్లౌజ్ రెడీ చేసుకోవాలి వీటన్నిటికీ. సో శారీ నెంబర్ 3 ఈ కలర్ తీసుకున్నాను. సో మంచి కలర్ కదా ఇది. ఈ కలర్ మీద నేను కివి వేస్తున్నాను. కివి ఇలా చేయించాను అనమాట. సో మధ్యలో డాట్స్ ఇలా చేయించా. ఇవి చేయించడం మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇలా చేయిస్తారు. సో బట్ ఇవి చేసుకుంటే నిజంగా మనమే హ్యాపీగా ప్రింట్ చేసుకోవచ్చు. నేను ఒక్కసారి చేయిస్తే పొరపాటున మన బొటిక్కి ఆర్డర్స్ వస్తే చేయొచ్చు కదా, అలా కూడా యూజ్ అవుతుంది అని చేయించాను అనమాట. బట్ వెరీ లో బడ్జెట్లో అయిపోతుంది, ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు. అండ్ ఈ వుడ్ పెట్టించడానికి వీటికి మాకు అసలు ఛార్జ్ కూడా చేయలేదు, ఫ్రీగా చేయించాడు అన్నైతే. కివి అమ్మ, కివి పండు చూడండి. పళ్ళు దగ్గర మొత్తం కివి పండు సీడ్స్ కూడా పడ్డాయి మధ్య మధ్యలో. ఇగో పెయింటింగ్ మేమే వేసామని నిదర్శనం అనమాట. సో పళ్ళు దగ్గర ఇలా వచ్చింది. ఓకే. అండ్ అలాగే శారీ మొత్తం ఇలా వేసాం. సో మధ్య మధ్యలో అక్కడొకటి వేస్తే బాగుంటుంది అనిపించింది, కానీ మళ్ళీ ఎందుకో వద్దులే, ఎందుకంటే పళ్ళులో వెళ్ళిపోతాయి కదా, అంటే కుచ్చుల్లో వెళ్ళిపోతాయి కదా, కనిపించదు అని. సో ఇలా చేసామన్నమాట. బట్ నాకు కివియే ఫస్ట్ స్టార్టింగ్ వేస్తున్నప్పుడు ఎందుకో సరిగ్గా రావట్లేదు. దీని మీద ఎన్ని కివీలు వేసానో ఏంటో. నార్మల్గా చూడండి ఎంత ట్రై చేశానో, ఈ లైన్స్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా, అబ్బా సరిగ్గా రావట్లేదు ఏంటి అని. బట్ 3 శారీస్ నాకు కివియే నచ్చింది ఎందుకో ఇప్పటివరకు చేసిన దానిలో. మీకు ఇది బాగా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇలా క్రియేటివ్ ఐడియాస్ ఇంకేమైనా మీకు తడితే ఇది నేను చేస్తే బాగుంటుంది అని మీరు చెప్తే నేను చేస్తాను. లైక్ దిస్ ఇక్కడ ప్లెయిన్గా వస్తుంది అండ్ లైక్ దిస్.
బాగుందా? కట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ అనమాట. సో దీని మీద వాటర్ మిలన్ వేస్తున్నాము. సో ఈ కలర్కి వాటర్ మిలన్కి కూడా చాలా బాగుంటుంది. సో లైట్ కలర్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం. అమ్మా టైడ్ అయిపోయాం, 4 hours అయింది. ఓకే, ఇప్పుడు వాటర్ మిలన్ అనమాట. ఈ వాటర్ మిలన్ ఏంటంటే మొత్తం రెడ్ వేయాలా మొత్తం గ్రీన్ వేయాలా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే కింద లైన్ బ్లాక్ రావాలి, పైన రెడ్ రావాలి. ట్రై చేస్తున్నా, నా బ్రష్ ఇవ్వ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా బ్లాక్ వేసుకుంటా అండ్ ఇది రెడ్. 1 2 3. పుచ్చకాయ పుచ్చకాయ పుచ్చకాయ. సో ఈ సమ్మర్లో పుచ్చకాయ జ్యూస్ తాగితే మంచిది, వాటర్ మిలన్ జ్యూస్. సో మీ అందరూ హైడ్రేటెడ్గా ఉండండి. నేను వాటర్ మిలన్ చీర మీద వేసుకొని హైడ్రేటెడ్గా ఉంటా. బాగుంది కదా, బాగా వచ్చింది కదా. ట్రయాంగిల్ వాటర్ మిలన్, సెమీ సర్కిల్ వాటర్ మిలన్ చాలా బాగా వచ్చాయి. బట్ దీనికి ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే చిన్న చిన్నది కదా. సో ఈ ట్రయాంగిల్ వాటర్ మిలన్ యాక్చువల్లీ మొత్తం సెమీ సర్కిల్ వేద్దాం అనుకున్నాం, కానీ ఇలా వేస్తేనే చాలా బాగుంది. పీసెస్ ఇలాగ ర్యాండమ్గా వేస్తేనే బాగా అనిపించింది. సో త్రూ అవుట్ ద శారీ అలా వచ్చింది అనమాట. రే మున్ను మున్ను పికబు. 1 2 3. ఎక్కడ మున్ను ఎక్కడ పికబు. వాడంతా కలర్లు పూసుకొని మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయాడు. వద్దు నాన్న ఇంకా కలర్స్ అంటుతుంది. ఇంకొక శారీ ఉంది, దిస్ ఇస్ ఫైనల్ శారీ. సో ఇదేంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ కొంచెం తిని నేను అలసిపోయాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం గాలికి అలా వెళ్తే కొంచెం ఫ్లోరల్ టచ్, పువ్వుల మధ్యలో నడిస్తే బాగుంటుంది కదా. సో అందుకే ఒక ఫ్లోరల్ శారీ అనుకుంటున్నాను. సో ఫ్లోరల్ శారీ. గివ్ అవే క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు ఈ ప్రింటెడ్ శారీ ఎందుకు కావాలి? ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి నేను శారీ పంపిస్తాను. బట్ ఇద్దరికే పంపిస్తాను కాబట్టి సో ఆ లక్కీ విన్నర్ని నేను యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకే. ఈ 4 శారీస్ చాలా బాగున్నాయి కదా. నాకు ఈ 4 శారీస్ చాలా నచ్చాయి. మరి 4.5 గంటల కష్టం కదా. సో వేసుకున్న తర్వాత అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అమ్మయ్య చాలా బాగున్నాయి శారీస్ అని. సో నాకైతే అన్ని శారీస్ నచ్చాయి. బట్ వాటర్ మిలన్ శారీ ఇంకాస్త బాగుండొచ్చేమో అని అనిపించింది. బట్ స్టిల్ నాకు ఆ శారీ కట్టుకున్న తర్వాత చాలా బాగా నచ్చింది. వేసేటప్పుడు అబ్బాయి ఇంకొంచెం రెడ్గా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో మీకు ఏ శారీ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ 4 శారీస్లో నేను 2 శారీస్ గివ్ అవే ఇస్తాను. ఎనీ 2 శారీస్. సో ఆ 2 శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కింద కమెంట్ చేయండి. సో డెఫినెట్లీ గివ్ అవే పంపిస్తాను. ఓకే. ఇంకా 2 చీరలు నేను పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రింట్ చేస్తున్నప్పుడే ఒక ప్రింట్ అయితే మా మమ్మీ అడిగింది అనమాట, నాకు ఇది కావాలి అంటే. సరే ఏదో ఒక శారీ నువ్వు పెట్టుకుందులే అని చెప్పాను. నాకు ఒక శారీ బాగా నచ్చింది కాబట్టి నేను ఒక శారీ పెట్టుకుంటాను. సో ఫస్ట్ అయితే మీకు ఏ శారీ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. మాకు నచ్చిందే మీకు నచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. సో 2 శారీస్ అయితే గివ్ అవే 100% ఇస్తున్నాను అబ్బా. సో ఈ సమ్మర్ స్పెషల్ ప్రింటెడ్ శారీస్ మీకు ఎలా అనిపించాయి? ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది అంటే
అంటే ఇలా మనం బయట బ్లాగ్స్ దొరుకుతాయి, అలా కాకుండా మనమే బ్లాగ్స్ని తయారు చేసుకోవడం అది పెద్ద కష్టమైన పని. సో ఇట్లా ఫ్రూట్స్ కాన్సెప్ట్లో వెళ్ళాలి అని సో సెర్చ్ చేశాను రెడీగా దొరుకుతాయేమో అని, ఇవి దొరకలేదు. సో అందుకని అలా చేయించుకొని ఇలా చేశానమాట. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ సమ్మర్లో హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ, కొబ్బరి బొండం తాగుతూ హైడ్రేటెడ్గా ఉండండి. ఎండలో ఎక్కువ తిరగకండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.